హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిశ్చిత్ ఛానల్. ఈరోజు మన వీడియోలో సూపర్ టేస్టీగా వెజ్ ఫిష్ కర్రీని ఎలా చేసుకోవాలో మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఇలా మనం నాన్ వెజ్ తినలేని సమయంలో కూడా అదే రుచితో ఉండే వెజ్ ఫిష్ కర్రీని ట్రై చేసి చూడండి. మనం ఇలా చేసినా సరే చేపల కూరకి ఏమాత్రం తీసుకోకుండా చాలా టేస్టీగా ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా నోరూరించే వెజ్ ఫిష్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా 2 అరటికాయలు తీసుకుని మరీ లోపలికి కాకుండా పైన తొక్కను తీసుకోవాలి. మనం మరీ లోపలికి తీసుకుంటే కనుక ఈ చేప ముక్కల్లో ఉడికించేటప్పుడు మెత్తగా అయిపోతాయి. అందుకని అలా కాకుండా పైన తొక్కను తీసుకోవాలి. ఇలా తీసుకోవడం వల్ల మనం చేప ముక్కల్లో ఉడికించేటప్పుడు ఈ చుట్టూ సపోర్ట్ అనేది ఉండి విడిపోకుండా ఉంటుంది. ఇలా పలుచగా తొక్కలు తీసుకున్నాక ముక్కల్లా కట్ చేసుకోవాలి. మనం రౌండ్గా పొడుగ్గా కాకుండా ఇక్కడ చూపించే విధంగా క్రాస్గా చేప ముక్కల్లా కట్ చేసుకోవాలి. మరీ సన్నగా కాకుండా కొంచెం లావుగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే కనుక ఉడికించేటప్పుడు విడిపోకుండా ఉంటాయి. ఇలా కట్ చేసుకున్న ముక్కలకి మధ్యలో చిన్న హోల్లా పెట్టుకోవాలి. మనం ఇలా పెట్టుకుంటే కనుక చేప ముక్కల్లా ఉంటుంది. లేదంటే కనుక మనం ఇలా ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. ఇలా ముక్కలన్నీ కట్ చేసుకున్నాక వాటర్లో వేసుకుని ఒకసారి వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్న ముక్కల్ని వాటర్ లేకుండా మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇలా ముక్కలన్నీ తీసుకున్నాక 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, ఒక చెక్క నిమ్మరసం వేసుకుని మొత్తం కలిసేలా కలుపుకోవాలి. మనకి ఇలా కొంచెం పొడిలా ఉంటే కనుక 1-2 టేబుల్ స్పూన్ వరకు వాటర్ వేసుకుని ముద్దలా కలుపుకోవాలి. ఇలా కలిసిన తర్వాత అన్ని ముక్కలకి కూడా బాగా పట్టించుకోవాలి. ఇలా పట్టించుకుంటే కనుక ఈ ఉప్పు కారం పులుపు అనేది ముక్కలకి బాగా పడుతుంది. ఇలా అన్ని ముక్కలకి కూడా పట్టించుకున్నాక మూత పెట్టి 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కూరలోకి మసాలా రెడీ చేసుకోవడానికి గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టి దోరగా ఫ్రై చేసుకోవాలి. ఇలా దోరగా వేగిన తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మిక్సీ జార్లో వేసుకుని వాటర్ వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా పొడిలా గ్రైండ్ చేసుకున్నాక మరొక గిన్నెలోకి తీసుకుని ఇప్పుడు ఇదే మిక్సీ జార్లో 8 వెల్లుల్లి రేఖలు, చిన్న అల్లం ముక్క, 2 మీడియం సైజులో ఉన్న ఉల్లిపాయలని ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్నాక గ్యాస్ పై ప్యాన్ పెట్టి 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక మనం ముందుగా కలుపుకున్న ముక్కల్ని కూడా వేసుకుని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి 2-3 నిమిషాల వరకు బాగా వేపుకోవాలి. ఇలా 2-3 నిమిషాలు అయ్యాక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని మరొక పక్కకి టర్న్ చేసుకోవాలి. ఇలా మరో పక్కకి టర్న్ చేశాక మరో 2 నిమిషాల వరకు వేపుకోవాలి. మనం ఈ ముక్కల్ని మరీ మెత్తగా కాకుండా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఎందుకంటే ఈ ముక్కల్ని చేప ముక్కల్లా ఉడికించేటప్పుడు మెత్తగా అవ్వకుండా ఉండడం కోసం ఇలా కొంచెం గట్టిగా ఉండేలా చూసుకోవాలి. ఇలా వేగిన తర్వాత ప్యాన్ నుంచి సెపరేట్ చేసి మరొక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇప్పుడు గ్యాస్ పై ప్యాన్ పెట్టి 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేయాలి. ఆయిల్ వేడయ్యాక 1/2 టేబుల్ స్పూన్ మెంతులు, 4 కట్ చేసి పెట్టిన పచ్చిమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయ పేస్ట్ వేసుకుని దగ్గరికి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. మనకి ఉల్లిపాయ పేస్ట్ అడుగున ఎక్కడా కూడా మాడిపోకుండా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇలా ఉల్లిపాయ పేస్ట్లోంచి ఆయిల్ సెపరేట్ అయ్యేటప్పుడు మీడియం సైజులో ఉన్న 2 టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకుని మెత్తగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా టమాటా మెత్తగా మగ్గిన తర్వాత రుచికి సరిపడిన సాల్ట్, 1/4 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. మనం ముందుగానే అరటికాయ ముక్కల్లో ఉప్పు కారం వేసాం కాబట్టి ఇప్పుడు వేసుకునేటప్పుడు కొంచెం చూసుకుని వేసుకోవాలి. ఇలా వేసుకున్నాక మంటను లో ఫ్లేమ్లో పెట్టి మరొక నిమిషం పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని తీసుకుని రసం తీసుకుని 1 కప్పు వరకు వేసుకోవాలి. అలాగే 1/2 కప్పు వరకు వాటర్ కూడా వేసుకుని ఒకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసిన తర్వాత ఈ పులుసు మరిగేటప్పుడు మనం ముందుగా వేపుకున్న అరటికాయ ముక్కల్ని కూడా వేసుకుని అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకోవాలి. అలాగే మనం ముందుగా ఫ్రై చేసుకున్న జీలకర్ర, ధనియాల పొడి కూడా వేసుకుని మరొకసారి మొత్తం కలిసేలా కలుపుకోవాలి. ఇది కలిసాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి మూత పెట్టుకుని దగ్గరకు వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. ఇలా 4-5 నిమిషాలు అవ్విన తర్వాత మూతను తీసుకుని చూసారు కదా, మనకి కర్రీ పైన ఆయిల్ కూడా పైకి వచ్చింది. అంటే ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయినట్టే. ఇప్పుడు సన్నగా తరిగిన కొంచెం కొత్తిమీరని కూడా వేసుకుని మరొకసారి కలుపుకోవాలి. మనం ఎక్కువగా కలుపుకూడదు. అలా కలిపామంటే ఈ ముక్కలన్నీ కూడా ఇడిపోయి మెత్తగా పేస్ట్లా అయిపోతుంది. అందుకని ఎక్కువగా కలుపుకుండా స్లోగా ఒకసారి కలుపుకొని గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. మనకి పులుసు కొంచెం చల్లారేటప్పటికి దగ్గర పడుతుంది కాబట్టి ఇలా ఉండగానే గ్యాస్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, మనకు చాలా సింపుల్గా వెజ్ ఫిష్ కర్రీ అయితే రెడీ అయిపోయింది. ఇలా మనం నాన్ వెజ్ తినలేనప్పుడు ఇలా వెజ్ ఫిష్ కర్రీని అయితే ట్రై చేసి చూడండి. ఈ వీడియో మీకు కూడా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.